కొట్టడానికి కోర్టుకు వెళ్ళండి, కోర్టులో వాద ప్రతివాదాలైనా కోర్టులో నేను రుజువైతే ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోండి, సింపుల్ కదా. ఈలోగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కొడుకో పందుకు ఉన్నదని చెప్పడం ఎందుకండి? నాకు తెలియదు, మరి మీకే తెలియాలి. రాష్ట్రం అంతటా బ్యానర్లు కట్టి చూపెడుతున్నారట అంటున్నారు, అది ఆరోపణ. మరి ఎంత నిజమన్నా తెలియదు. బ్యానర్స్ పెట్టారు సార్, అది అన్యాయం కదండి. బ్యానర్లు పెట్టి ప్రచారం చేసుకుంటానండి. ఒక హిందూ మతాన్ని అభిమానించేవాడు మా దేవుని ప్రసాదంలో గొడ్డుకు ఉంది పందుకు ఉందని చెప్పుకుంటాడని ఎవడన్నా? అది మళ్ళీ హిందూ మతానికి మేము చాలా గొప్ప టేకదారులం జిమ్మదారులం అంటున్నారు. అరే హిందూ మతాన్ని నమ్మేవాడు ఎవడైనా బ్యానర్లు కట్టుకొని మా దేవుని ప్రసాదంలో మా తిరుమలేశ్వరుని లడ్డులో గొడ్డుకో ఉంది పందుకో ఉంది తెలుసా అని చెప్తానండి ఎవడన్నా? అసలు ఏమింది ఇది? మీ రాజకీయం కొరకు దేవుణ్ణి ఎందుకు బలి చేస్తారు? దేవుని ప్రసాదాన్ని ఎందుకు బలి చేస్తారు? కోట్లాది హిందువుల భక్తి నమ్మకాలను ఎందుకు అన్యాయం చేస్తారండి? మీకు వైసీపీని టార్గెట్ చేస్తానికి సరిపోయినంత డేటా ఉంది ఛార్జ్షీట్లో. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తానికి, లోపలేస్తానికి, శిక్షించడానికి క్లియర్గా డేటా ఉంది. ఆ డేటా సరిపోతుంది, కోర్టుకు వెళ్ళండి ఆ డేటాతోని. అది నిజమని తేల్చితే సరిపోతుంది కదా. మరి అది వదిలేసి గొడుగో పదుకో వెనకాల పడతారు ఎందుకండి ఈ పల్లెక? మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ బీజేపీ ఒప్పుకోదు. నేను ఇప్పటికే సవాల్ చేస్తున్నా చంద్రబాబు, బీజేపీతో చెప్పించండి, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకుతో చెప్పించండి, బీజేపీ మాధవ్తో చెప్పించండి. మోడీ కూడా అవసరం లేదు. బీజేపీ మాధవ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే నాకు తెలిసినంత వరకు గొడుకో పదుకో అనలే, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని ఉంటే నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అనలేదు అని నాకున్న నా అవగాహన, అనడు అని నమ్మకం. అట్లీస్ట్ బీజేపీ ఈజ్ హానెస్ట్ అని ఆ విషయంలో. బీజేపీ దేవుడి విషయంలోనైనా ఇలాంటి అపవిత్రమైన పదాలు వాళ్ళు అనరు అని నా నమ్మకం. దేవుని రాజకీయంగా వాడుకునే కావచ్చు వాళ్ళు, కానీ ఎంత రాజకీయంగా వాడుకున్నా వాళ్ళు దైవభక్తులు. దేవుని మీద అయితే వాళ్ళ భక్తిని మనం క్వశ్చన్ చేయలేము. ఆ దేవుని మీద భక్తులు రాజకీయంగా వాడుకోవడం ఒక డైమెన్షన్, భక్తి లేకపోవడం ఇంకో డైమెన్షన్ కదా. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని మీద భక్తి ఉందన్న నమ్మకం మాధవ్కు. ఆయన మాధవ్ అన్నాడు అన్న నమ్మకం, అన్నాడో చూపెట్టండి. మరి మీరు సర్సంఘచాలక్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తిరుపతికి వచ్చినట్టున్నారు కదా. మరి సర్సంఘచాలక్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా పార్టిసిపేట్ చేశారు కదా. 1 month అవుతుంది అన్నాడు మరైనా? నో సార్. అంటే తిరుమలలో లడ్డు కలితే జడ్డుకో గొడ్డుకో పందుకో కలితే మోహన్ భగవత్ అన్నాడా ఈ దేశంలో? అసలు మోహన్ భగవత్ కూడా దేవుని మీద భక్తి లేదా? మీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ అనడం లేదు. అది దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్. పోనీ మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడు, ఎనిమల్ ఫ్యాక్ట్ అదొక ఎక్స్ట్రీమ్, అది వదిలేయండి అంటాను. ఆయన కూడా మీరు గమనించండి, మీరు కావాలంటే అబ్బాయి చూడండి. సో ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ నిర్ధారించలేము. ఎస్ కరెక్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిర్ధారించలేము అన్నది. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ సస్పెక్టెడ్ అడల్ట్ ట్రెండ్స్ అన్న పదం వాడింది. కరెక్ట్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్ట్, అంతకుముందు మాట్లాడేది కరెక్ట్ కాదు. సస్పెక్టెడ్ అడల్ట్ ట్రెండ్స్ అన్నది అంటే ఇప్పుడు బీఫ్ టాలో లార్డ్ వీటితో కలిసే అవకాశాలున్నాయి అన్నది. అవకాశాలు, కానీ అది ఎస్టాబ్లిష్ చేయలేము అన్నది. దానికి సొల్యూషన్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, ఈసీజీలో గుండెకు ప్రాబ్లం ఉందనే అవకాశాలు ఉన్నాయి. ఏం చేయాలి? స్ట్రెస్ ఈసీజీ యాంజియోగ్రామ్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈసీజీ అటు అయిపోయింది, ఆపరేషన్ థియేటర్పైకి వస్తున్నారు. అలా గనక ఏ కార్డియా సర్జన్ చేస్తే ఇమ్మీడియట్గా చేయలేస్తారు, డౌటే లేదు. బేస్డ్ ఆన్ ఈసీజీ ఇఫ్ యూ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ హార్ట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండ్ మీరు సర్జరీకి మొదలు పెడితే ఖచ్చితంగా చేయలేస్తారండి చట్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రసాద విషయంలో చేస్తే మీరు పోనీ, మీరు చెప్పండి, అలా చట్టం ఒప్పుకుంటారా? ఈసీజీలో అనుమానం వస్తే బైపాస్ చేస్తారా? ఓపెనర్ సర్జరీ చేస్తారా? ఈసీజీలో అనుమానం వస్తే హయ్యర్ టెస్ట్లకు పోతారు. హయ్యర్ టెస్ట్లు కూడా కన్ఫామ్ అయినాక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని 1-2 సార్లు కన్ఫామ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్కి వెళ్తారు. ఒక మనిషి శరీరమే ఇంత పవిత్రమని భావిస్తే దేవదేవుని ప్రసాదం ఎంత పవిత్రమని భావించాలి? దాని మీద మాట్లాడే ముందు, దాని మీద ఒక మాట మాట్లాడే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి? ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మీకు కావాల్సింది ఏం చెప్పండి? బట్ ఈ ఛార్జ్షీట్లో లేదు కనుక ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం, ఆ కమిటీ అనకపోతే ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం, ఎటు తిరిగి మేము గొడుకో కలిసిందని చెప్తాం.
ఏంటిది మీకు ఇంత కోరిక ఎందుకండి? నాకు అర్థం కాదు. పవిత్రమైన లడ్డులో గొడ్డుకో పందుకో కలిసిందని నిరూపించడానికి మీకు ఇంత తాపత్రయం ఏంటి? ఇంత తపన ఏంటి? పోనీ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి సరిపోయినంత డేటా ఉండగా మళ్ళీ అది కూడా పోనీ ఏదో రాజకీయాల గురించి చేస్తున్నారు అని సర్దుపుచ్చుకుందామంటే సరిపోతుంది జగన్ లోపలేసడానికి. జగన్ ప్రభుత్వాన్ని డాక్లో పెట్టడానికి అది మిగతా పార్టీ సరిపోతుందండి సింథటిక్ ఘీ అనేది. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ అట్లా పూర్తిగా ప్లాంట్ బేస్డ్, మీరు పదవి వినండి కావాలంటే మళ్ళీ ప్లే చేయండి, పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అన్నాడు. మరి ఎనిమల్ ఫ్యాట్ ఎక్కడ అన్నాడు? మళ్ళీ విన్నాం సార్. అవును, బయట ఎక్కడ కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా అది ప్లాన్ బేస్డ్. ఎందా మీరు ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఇవాళ కరెక్ట్గా చెప్తున్నాడు, క్లీన్ చిట్ ఇవ్వలేదు, డౌట్ లేదు, కరెక్ట్. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్. మరి పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఇంకొద్దిగా జంతుకో ఎందుకు వస్తుంది ఇలా? పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అన్నాడు. పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అయినాక జంతుకో కొద్దిగా ఇట్లా కలుస్తుంది. 90% ప్లాంట్ బేస్ అను 10% కలచడానికి స్కోప్ ఉంటుంది. 99% ప్లాంట్ బేస్డ్ అను 1% కలచడానికి స్కోప్ ఉంటుంది. పూర్తిగా ప్లాంట్ బేస్డ్. తర్వాత ఏమున్నది? నిర్ధారించలేము అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పేరు కావాలంటే నిర్ధారించలేము అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా అది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్.